వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. టెక్ కంపెనీలో మాస్ లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, కాస్పర్స్కై వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పుడు అమెరికన్ టెక్నాలజీ కంపెనీ డెల్ కూడా అదే బాట పట్టింది. అందులో పనిచేసే దాదాపు 12,500 మందిని జాబ్స్ నుంచి తీసేసింది. డెల్ మొత్తం వర్క్ ఫోర్స్ లో ఇది 10%గా ఉంది. లే ఆఫ్స్ విషయాన్ని డెల్ గ్లోబల్ సేల్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానల్స్ ప్రెసిడెంట్ జాన్ బెర్న్ ఓ మెమో ద్వారా తెలియజేశారు. ఇది బాధాకరమైనప్పటికీ కంపెనీ భవిష్యత్ అభివృద్ధి దృష్ట్యా తప్పడం లేదని చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలపై ఫోకస్ పెట్టడంతో పాటు మోడర్నైజ్ ఆపరేషన్స్ ను మెరుగుపరచడంపై డెల్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏఐని అడాప్ట్ చేసుకోవడంలో భాగంగా జాబ్ కట్స్ విధించిందని భావిస్తున్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు 2 నెలల శాలరీతో పాటు సంవత్సరానికి 1 వారం చొప్పున గరిష్టంగా 26 వీక్స్ వరకు వేతనాన్ని లెక్కగట్టి ఇవ్వనున్నారు. ఇది ఎంప్లాయీస్ కు కాస్త ఊరట కలిగించే విషయమని చెప్పాలి. మరోవైపు డెల్ లాంటి అతి పెద్ద కంపెనీలో వేల మంది జాబ్స్ కోల్పోవడం టెక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉంటుందని చెప్తున్నారు. జాబ్స్ కాపాడుకోవాలంటే ఐటీ నిపుణులు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.